అధ్యక్షుడు కవి యాకూబ్, అలాగే ఆవిష్కర్త అన్న సురేంద్రరాజు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులు, ఇప్పటి వరకు గొప్ప ఉపన్యాసాన్ని ఉద్వేగపూరితంగా ఇచ్చినటువంటి తమ్ముడు పస్నూర్ రవీందర్, ఆ పక్కనే కూర్చున్నటువంటి నేనెంతో ఇష్టపడే కవి నర్సీ మార్గరెట్. ఈ ఇద్దరి మీద నాకు ఇటీవలి కాలంలో చాలా ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. వరంగల్లో మేము అందరం తన్నులు తినే పరిస్థితి సమూహం మీటింగ్లో, కానీ వీళ్ళు తిప్పికొట్టారు. పస్నూర్ రవీందర్, నర్సీ మార్గరెట్, నరేష్ కుమార్ సూఫీ, ఈ ముగ్గురికి తోడు తమ్ముడు కెమెరా పట్టుకున్నటువంటి తమ్ముడు రాకేష్, ఈ నలుగురు వాళ్ళ మీద ఎగబడి నిలవరించారు. అది చాలా గొప్ప దృశ్యం. ఆ రోజు నుంచి వీళ్ళ పట్ల నాకు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఒక 100 రెట్లు పెరిగినాయి. ఎందుకంటే ఆచరణ చాలా ముఖ్యమైనది. ఈ నలుగురికి ఒక్కసారి క్లాప్స్ కొట్టండి, అసందర్భం కాకపోతే. అన్వర్ కూడా ఉన్నాడు, కాకపోతే అన్వర్ని, స్కై బాబాని నేను ఆపుతూ ఉన్నాను. యాకూబ్ని ఎందుకు ఆపానంటే, ముస్లిం అని తెలిస్తే కొట్టి చంపేసేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇష్యూ మొత్తం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పోద్ది అనే దీంతో వాళ్ళని ఆపే పనిలో ఎక్కువగా నేను ఉన్నాను ఆ రోజు. మిత్రులారా, జగన్ రెడ్డి, తమ్ముడు కోయి కోటేశ్వరరావు, ఇక ఈ సభను నిర్వర్తిస్తూ ఉన్నటువంటి, అంటే సమన్వయకర్తగా ఉన్నటువంటి అమ్మాయి, ఆమె కవిత్వం అన్నా కథలన్నా నాకు చాలా ఇష్టం. చాలా జెంటిల్గా ఆమె ఒక సమగ్రమైనటువంటి సంస్కారంతో సభని మనకి పరిచయం చేసింది. ఇక ఈనాటి ఈ సందర్భానికి, ఈ పుస్తకానికి, ఈ సభ ఎగ్జిస్టెన్స్కి కారకుడైనటువంటి స్కై బాబాకి మళ్ళీ మనం క్లాప్స్ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏంట్రా వీడు అందరికీ క్లాప్స్ గుర్తించడం తప్ప ఏం ఉపన్యాసం ఏం మొదలు పెట్టలేదు, ఏం చదివి రాలేదా ఏంటి అదే అని అనిపిస్తుంది. అయితే మిత్రులారా, పస్నూర్ రవీందర్ ఒక కోణం నుంచి మాట్లాడాడు, చాలా మంచి కోణం. అంతకుముందు యాకూబ్ ఈ పుస్తకమే కాదు, ఇలాంటి ఏ పుస్తకానికైనా భూమికగా ఉన్నటువంటి ముస్లిం అస్తిత్వ వేదన ఎలా ఉంటుందో కొంచెం ఆటోబయోగ్రఫికల్ టచ్తో తను చెప్పాడు. మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టాడు, ఆయన ఇబ్బంది పడ్డాడు. ఒక రకమైన ఉద్వేగ వాతావరణానికి మనం గురయ్యాం. ఆ ఉద్వేగాన్ని ఇన్స్పిరేషనల్ వాతావరణంలోకి తీసుకొచ్చాడు పస్నూర్. పస్నూర్తో నాకు వచ్చింది ఇదేంటంటే, పస్నూర్ నాకంటే ముందు మాట్లాడితే నేను చెప్పాలనుకున్నవి కొన్ని చెబుతాడు, అటు వచ్చిన ఇబ్బంది. నా తర్వాత మాట్లాడితే నేను చెప్పిన వాటిని నన్ను మించి నాకంటే ఎఫెక్టివ్గా చెప్తాడు. కనుక పస్నూరు ఎక్కడున్నా నేను ఒక కంట కనిపెట్టుంటా, మర్చిపోయేటట్టు చేస్తా. ఈ పుస్తకం ఈ టైంలో చదివితే నాకేమనిపించిందంటే, ఇందులో రాజకీయాలు ఉన్నాయి, అందులో ఏ ఇబ్బంది లేదు, ఉండాలి.
అంటే గతంలో ఉన్నట్లుగా ఈ పుస్తకంలో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు లేవు. అంటే బహుజన కవిత్వం అన్నా, ముస్లింవాద కవిత్వం అన్నా, లేదు విప్లవ కవిత్వం, పురోగామి కవిత్వం, వీళ్ళు సవాళ్ళు వేయడం తప్ప కవిత్వం ఏముండదు అందులో అనే ఒక ఇది ఉంది మనకి. ఇందులో సవాళ్ళు లేవు, ప్రతి సవాళ్ళు లేవు. అలాగే సూక్తి ముక్తావళి కూడా ఏమీ లేదు, ఏ సుభాషితాలు లేవు. మరి ఏముంది ఇందులో అంటే, ఇందులో ఈ దేశంలో 20 కోట్ల జనాభాగా ఉన్నటువంటి ముస్లిం సమూహపు సామూహిక వేదన ఉంది. దర్ద్ అంటే బాగా దగ్గరుండే పదం వేదన అని నేను అనుకుంటున్నాను. ఆ వేదనని క్యారీ చేసి ప్రతి పోయం చాలా ఫ్రెష్గా, తాజాగా, ఉతికిన దుప్పటిని కప్పుకుంటే ఎలా ఉంటుందో అంత తాజాగా ప్రతి వాక్యం కూడా ఈ పుస్తకంలో మెరుస్తూ ఉంది. సవతి కొడుకులుగా, సవతి బిడ్డలుగా చిత్రించబడి పక్కకు నెట్టివేయబడినటువంటి సవతి బిడ్డలందరూ రోగిష్టి తల్లి మంచం చుట్టూ చేరి సామూహిక ప్రేమగానాన్ని వినిపించినట్లుగా ఉంది. ఏ తల్లి అయితే 20 కోట్ల మందిని, సవతి బిడ్డలని పక్కకు నెట్టేసిందో, ఆ తల్లి మంచం చుట్టూతా ఈ 20 కోట్ల మంది ప్రజలు చేరి ఆమె స్వస్థత కోసం సామూహికంగా ప్రార్థన చేసినట్టుగా ఉంది. మనం ఈ పొయిమ్స్ అన్ని చూస్తే మనకు అదే తెలుసు. అందుకే నువ్వు నన్ను అయితే వెళ్ళిపోమంటున్నావు, కానీ నువ్వు సైబీరియా నుంచి వచ్చావు, నువ్వు వెళ్ళిపో అని నేను అన్ను అని కవి మాట్లాడుతున్నాడు ఇందులో. వెళ్ళిపో అంటాం, పరాయివాడు అంటాం నీ కల్చరు. నేను ఆ లెక్కల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకు వెళ్ళదలుచుకోలేదంటే, నువ్వు నేను ఎప్పటికైనా సహజీవనం చేయాలి. ఇప్పుడు మాకంటూ ఒక దేశం, మీకంటూ ఒక దేశం, ఇంకొకళ్ళకి ఇంకొక దేశం అనే స్థితిని ముస్లిం జాతి స్వప్నించటం లేదు. ముస్లిములుగా మేం కోరుకుంటుంది ఏంటంటే సహజీవనం. ముస్లిములుగా మేం కోరుకుంటుంది ఏంటంటే మత సహనం, సౌభ్రాతృత్వం. భారతీయులందరూ నా సహోదరులని మనం స్కూల్ పెరేడ్లో చిన్నప్పటి నుంచి చెబుతూ పెరిగాం కదా, దాన్ని వాస్తవం చేసుకుందాం అని మీకు గుర్తు చేస్తున్నాం అనే ధోరణి కొత్త విషయం. ఇందులో ముస్లిం కవిత్వంలో ఇటీవల స్పష్టంగా కనిపిస్తున్నటువంటి మార్పు ఏంటంటే, నా చేతిలోనూ కత్తుంది, తోలు తీయడం నాకు తెలుసు, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, ఇక్కడి నుంచి వచ్చావు, పారిపో, ఇది కాదు. చాలా తాత్వికమైనటువంటి, గాఢమైనటువంటి ఒక సంభాషణలోకి ప్రవేశించి ప్రత్యర్థిని కూడా ప్రవేశపెడుతూ
నా ఉనికి నీకు అవసరం, నీ ఉనికి నాకు అవసరం. ఈ దేశ సంస్కృతికి నీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉందో నాది అంతే కాంట్రిబ్యూషన్ ఉంది. ఈ దేశ స్వాతంత్రానికి నీ త్యాగం ఎంత ఉందో నా త్యాగము అంతే ఉంది అని ఒకసారి గుర్తు చేయడం చరిత్రని. అందుకే నువ్వు ఇప్పుడు నన్ను నీ పత్రాలు చూపించు, ఈ దేశవాసివని నువ్వు నిరూపించుకోవటానికంటే నేను పత్రాలు చూపించను, కానీ ఈ దేశ చరిత్రను మాత్రం మొదటి నుంచి చివరి వరకు పొల్లు పోకుండా అప్పచెబుతాను నీకు. అందుకే ఈ దేశం అనేటటువంటి మగ్గం మీద ప్రాణం పోసుకున్నటువంటి వస్త్రాన్ని నేను అని కావంటూ ఇంతకంటే గొప్ప డెఫినేషన్ ఏముంది? సహజీవనానికి, సుహృద్భావానికి, సౌభ్రాతృత్వానికి ఇంతకంటే గొప్ప ఇదేముంది? ఈ దేశం అనే మగ్గం మీద నేయబడే వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని నే అని చెప్పటం అంటే చాలా సున్నితంగా అతి గంభీరమైనటువంటి విషయాన్ని ఈ కవులు గానం చేస్తున్నారు. ఇది ఒక రకంగా ప్రేమగానం, ద్వేషగానం కాదు. ఇందులో ఎక్కడా ద్వేషం లేదు, ప్రేమ. పొరుగువాడిని ప్రేమించమని చెప్పటం బాగానే ఉంది. ఆ పొరుగువాడు ఒక ముస్లిం అయితే ఆ ముస్లింను కూడా ప్రేమించు అనేది తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనే ధోరణి ఈ కవిత్వంలో ఉంది. లవ్ దై నైబా కాదు ఇవాళ స్టేట్మెంట్, లవ్ దై ముస్లిం నైబా. దట్ షుడ్ బి ద స్లోగన్. ఎందుకంటే ఇవాళ ఆ స్లోగన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితికి ఈ దేశ పరిస్థితి వచ్చింది. ముస్లిం నైబర్ని గనక నువ్వు ప్రేమించగలిగినట్లయితే ఈ దేశాన్ని ప్రేమించినట్టే, నువ్వు మిగిలిన అందరినీ నువ్వు ప్రేమించగలిగినట్లే. సో నీ ప్రేమ స్వభావానికి, నీ దేశభక్తికి ఒకే ఒక టచ్ స్టోన్ ఏంటంటే యార్డ్ స్టిక్కు ముస్లిమ్స్ని నువ్వు ప్రేమిస్తున్నావా లేదా అనేది. అని ఒక పరీక్షకి, ప్రత్యర్థికి ఒక పరీక్ష పెడుతున్నారు ఈ కవులు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇట్లా ఉన్నందువల్ల లాభం ఏంటంటే, ఇలా చేసినందువల్ల లాభం ఏంటంటే సత్యాలు తెలుస్తాయి, అబద్ధాలు ఎండగట్టబడతాయి. నోమ్ చామ్స్కీ అని అంటాడు, మేధావి అనేవాడు ఏం చేయాలి ఈరోజు అని. ఏం చేయక్కర్లేదు, సత్యాలను చెబుతూ అబద్ధాలని ఎత్తి చూపుతూ పోవాలి. ఆ విషయంలో కన్విక్షన్ మెయింటైన్ చేయాలి అంటాడు. నిజం అది. దానివల్ల పెద్ద మార్పు వస్తుంది. ధ్రువ్ రాఠీ అనేవాడు మోడీ గురించి, బీజేపీ గురించి, సంఘ పరివార్ గురించి చెప్పిన సత్యాలు, వాళ్ళ గురించి ఎత్తి చూపిన అబద్ధాలు నార్త్ ఇండియా ప్రజల మనసుల్లో ఎంత మార్పు తెచ్చింది. దానివల్ల జరిగిందేంటి? ఏ అయోధ్యలో అయితే రాముడి రాజకీయాల్ని వైభవోపేతంగా ఎస్టాబ్లిష్ చేశామని అనుకున్నారో అక్కడే వాళ్ళు ఓడిపోయారు. ఇలాంటి పనికిమాలిన మురికి రాజకీయాలకు నిలయంగా ఉన్నటువంటి యూపీలో వాళ్ళు తుడిచిపెట్టుకుపోయారు. హిందీ ల్యాండ్లో ఆ మార్పు రావడానికి కారణం
సత్యాన్ని చెప్పుకుంటూ పోవడం, లైస్ని, అసత్యాల్ని ఎండగడుతూ పోవడం. ఖచ్చితంగా ఈ పుస్తకం అదే చేసింది. ముస్లిం జీవితాలకు సంబంధించిన సత్యాల్ని, ముస్లిం జీవితాల మీద మొత్తం ఈ వ్యవస్థ రాజకీయంగాను ఆర్థికంగాను నెరపుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని, వాటి తాలూకు అబద్ధాల్ని ఎండగడుతూ రాసిన కవిత్వం. అలా చేస్తూనే మనం ఒకరినొకరు ప్రేమించుకోవడమే ఈ సమాజంలో శాంతి స్థాపనకు ఇవాళ అవసరం. నిన్ను నువ్వు, నన్ను నేను కడిగేసుకోవడం కాదు, ఇద్దరం కౌగులించుకుందాం, ఇద్దరం ప్రేమించుకుందాం అని చెప్పి ఒక రకంగా ఈ కవులందరూ మొత్తం ముస్లిం జాతిని నిలబెట్టి, ఈ కవులందరూ వేదిక మీద నిలబడి ఈ దేశానికి సంబంధించిన నూతన దేశభక్తి గేయాన్ని వాళ్ళు పాడుతూ ఆ జాతి చేత పాడిస్తున్నారు. అది ఈ పుస్తకంలో ఉన్నటువంటి గొప్పతనం. ఇది గొప్ప దేశభక్తి కవితా సంకలనం నా దృష్టిలో. ఎందుకంటే ద్వేషాన్ని పునాదిగా నిర్మించినటువంటి దేశభక్తి కాదు ఇది. ప్రేమని, సౌభ్రాతృత్వాన్ని, సహజీవనాన్ని, ప్రజాస్వామ్య సాంస్కృతిక మాధుర్యాన్ని గానం చేస్తూ కొనసాగిన దేశభక్తికి. ప్రజాస్వామ్యానికి ప్రేమించుకోవడం అనేది మెయిన్ తప్ప ద్వేషించుకోవడం కాదు. రా ప్రేమించుకుందాం, రా అలాయ్ బాలాయ్ చేసుకుందాం అని తన ప్రత్యర్థుల్ని ఆహ్వానించడం, విమర్శిస్తూనే చేతుల్ని సాచి రమ్మని పిలవడం అనేది చాలా గొప్ప లక్షణం. ఆ లక్షణాన్ని ఈ పుస్తకం పుచ్చుకుంది. నజీర్ మహమ్మద్ ఎక్కడో మాచర్లలో ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడండి? ఆయన ఎక్కడ ఎవరిని తిట్టడు, ఏమీ చేయడు. భారతదేశ స్వతంత్రంలో ముస్లిముల పాత్ర ఏంటి, ఏ ఏ ప్రాంతాల్లో ముస్లిములు ఏ ఏ పాత్రలను నిర్వర్తించారు, భారతీయ కల్చర్ డెవలప్ కావడంలో ముస్లిములు ఏ రకంగా తోడ్పడ్డారు అనే 2 పాయింట్స్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గొప్ప ప్రభావాన్ని చూపుతున్నాడు అతను. అతని నుంచి కవులుగా, రచయితలుగా మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కోరుతూ, ఈ సత్యాన్ని ఆవిష్కరిస్తూ అసత్యాన్ని ఎండగడుతున్నటువంటి ఈ ప్రేమ గీతాన్ని, ఈ దేశభక్తి గీతాన్ని మనసారా ఆహ్వానిస్తూ, ఈ దేశభక్తి గీతాన్ని, ఈ నూతన ప్రేమ గీతాన్ని రచించి నిర్మించినటువంటి ఈ కవులందరికీ కూడా మరోసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ముగిస్తాను. ధన్యవాదాలు.